మరి ఇప్పుడు సమస్య అర్థమైంది, పాపానికి శిక్ష వస్తుందని. ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? దానికి మనుషులు కల్పించుకున్న మార్గాలు ఉన్నాయి, దేవుడు తానే వేసిన మార్గం ఒకటి ఉంది. మనుషులు కల్పించిన మార్గాలు రకరకాలు ఉన్నాయి. ఇలా చేస్తే దేవుడు వదిలేస్తాడు, అలా చేస్తే దేవుడు వదిలేస్తాడు, అందులో మునిగితే వదిలేస్తాడు, ఇందులో పొర్లితే వదిలేస్తాడు, అట్లా చేస్తే వదిలేస్తాడు, ఇట్లా చేస్తే వదిలేస్తాడు. రకరకాల మార్గాలు వేసుకున్నారు. ఎవరు బుర్రకు దోచిన మార్గాలు వాళ్ళు సొంత మార్గాలు వేసుకున్నారు. సొంత మార్గాలు మనుషులు వేసుకున్న మార్గాలన్నీ దేవుడు ఆమోదించాడు. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతిఫలాలు తీసుకొని, మనం ఇచ్చేటువంటి చిల్లర తీసుకొని, మనం ఇచ్చేటువంటి అవి ఇవి తీసుకొని మన పాపాలను మన దోషాలను దేవుడు వదిలిపెడితే మనందరికంటే దేవుడే పెద్ద పాప అవుతాడు. ఏమైనా అర్థమైందా మీకు? మనం ఇచ్చే కమిషన్లు ఏవైనా ఏ రూపంలోనైనా ఇవ్వు, నువ్వు దేవుడా ఇగో ఇది తీసుకొని నా పాపాలు వదిలేసేయి అని మనం ఇచ్చే సమస్తము, అవి ఏవైనా కానీ, ఏ మతం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయని, వాటిలో ఏవి తీసుకొని దేవుడు మనల్ని వదిలిపెట్టినా, తీసుకొని వదిలిపెడితే, ప్రతిఫలం తీసుకొని వదిలిపెడితే ఈ మనుషులందరికంటే ఆ దేవుడే పెద్ద పాప అవుతాడు. ఈ సంగతి సమాజంలో చాలామందికి తెలియదు. ఎవరో ఒక అధికారిని ఏదో లంచం ఇచ్చి కన్విన్స్ చేసినట్టు దేవుణ్ణి కూడా ఏదో ఒకటి ఇచ్చేసి లైన్ చేద్దాం అనే ఆ సైకాలజీలోనే ఉన్నారు, ఆ ఐడియాలజీలోనే ఉన్నారు. కానీ ఒరే ఇవన్నీ దేవుడు తీసుకోరా, ఇవన్నీ చెల్లవరా, ఇవన్నీ మన నాటకాలు రా నాయన. ఆయన సృష్టించిన బొమ్మలకు మనకే ఇన్ని నాటకాలు ఉంటే ఇంతమందిని సృష్టించినోడు ఇంకా ఆయన ఎంత మనగాడై ఉంటాడు, మన డ్యాన్స్లు అక్కడ పనికి రావరా అన్న గ్రహింపు వాళ్ళకి ఉండదు. మనుషుల దగ్గర వేస్తే డ్యాన్స్ సరిపోయింది, కానీ దేవుడి దగ్గర వేస్తే జాయింట్లు వేస్తాడన్న సంగతి తెలియదు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి బాబు, ఎట్లా బయటపడాలి? మరి ఇప్పుడు పాపానికి ఏమో శిక్ష అంటుండే, మరి తప్పించుకోవాలి అంటే మరి ఏం చేయాలి? మరి ఇదే దొరికింది దారి, ఏదో ఒకటి ముందు ఇచ్చి శాంతి పరుద్దాం అని తిప్పలు పడుతున్నాం. అంటే దానికి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఓకే మీ బాధ అర్థమైంది, పరిష్కారం అది కాదు. పరిష్కారం ఏంటంటే, మీ పాపమునకు మీరన్నా శిక్ష పొందాలి, లేదా మీ స్థానంలో మీ సంబంధిగా ఉన్నవాడు మరొకడన్నా శిక్ష పొందాలి. ఆ విధంగా తప్పించి ఇక ఏ విధంగా కూడా పాపానికి శిక్ష తప్ప, ప్రాయశ్చిత్తము మీ పక్షంగా చేస్తే తప్ప మీరు పాపం నుంచి విడుదల పొందలేరు. ఎందుకంటే నేను న్యాయాధిపతిని. పాపానికి వచ్చే శిక్ష, దాని నుండి తప్పించుకునేటువంటి మార్గం, దేవుడు వేసిన మార్గం, ఈ రెండిటి గురించి తెలిసి ఉండాలి. పాపిని అన్న గ్రహింపే కాదు, పాపానికి వచ్చే శిక్ష కూడా తెలిసి ఉండాలి. పాపమునకు జీతము మరణము, నరకము కూడా. పాపికి నిత్య నరకం ఉంది. అన్ని మత గ్రంథాలు ఏకమై సాక్ష్యం ఇచ్చాయి. అందులో ముస్లిం సాహిత్యము, ఇస్లాం సాహిత్యము, హైందవ సాహిత్యము, క్రైస్తవ సాహిత్యము, చాలా గ్రంథాలు, మనుషులు గౌరవించేటువంటి మత గ్రంథాలు, చాలా గ్రంథాలు. మానవుని శరీరమే చనిపోతుంది, ఆత్మ చావదు. ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని ముందుకు తీర్పులోనికి వెళుతుంది. ఆ తీర్పులో ఒకవేళ పాపిగా, దోషిగా తేలినట్లయితే, నేరారోపణ రుజువైనట్టయితే అతడు నిత్యము మండే అగ్నిగుండానికి నెట్టివేయబడతాడని ఖురాన్ షరీఫ్ చెప్పింది, గరుడ పురాణం చెప్పింది, బైబిల్ గ్రంథం కూడా చెప్పింది. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని పరిస్థితి ఇలా ఉంటుందని, దాన్ని గూర్చిన తీవ్రత బైబిల్ ఎక్కువ వ్యాఖ్యానించింది. చాలామంది ఈ భూమి మీద ఉండేటువంటి కొద్ది కాలపు జీవితాన్ని చూసే తిప్పలు పడతా ఉన్నారు. కానీ ఈ జీవితం తర్వాత ఉన్నదే అసలు శాశ్వత జీవితం. మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వబోయే ముందు మనం ఆ శాశ్వత జీవితం ఎక్కడ ఉండాలో నిర్ధారణ కోసం ఈ చిన్న జీవితాన్ని దేవుడిచ్చి టెస్ట్ చేస్తున్నాడు. పరిశోధన. మనకిచ్చిన ఈ 70, 90, 80, 100 సంవత్సరాల ఆయుష్కాలం అనేది మనం పొందబోయేటువంటి కోటాను కోట్ల దానికి ఒక టైము, కాలము, పరిమితి లేనటువంటి నిత్య లైఫ్, నిత్య జీవము, లేకపోతే శాశ్వత జీవితం. ఆ శాశ్వత జీవితం మనం ఎక్కడ జీవించాలి? దేవునితో ఉండాలా, దేవుడు లేని చోట్లో ఉండాలా అనే నిర్ధారణ కోసం మనల్ని సృష్టించటం, మనకి ఈ జీవితాన్ని ఇవ్వటం, మనకు ఆయుష్కాలం ఇవ్వటం, ఇదంతా చేశాడు. ఈ లోకంలో మనల్ని ఉంచాడు. ఈ లోకంలో దేవుడి గురించి మనకు వచ్చేది తక్కువ, లోకము ఆకర్షణ ఇవన్నీ ఎక్కువ. ఎట్లా అంటే అననుకూల ప్రపంచంలో మనల్ని పెట్టి ఆయన పక్కన నిలబడ్డాడు. నేను కావాలా, అవి కావాలా, నేను కావాలన్న వాళ్ళందరూ నా దగ్గరికి రండి, అవి కావాలన్న వాళ్ళు అటుపోండి. చిత్రం ఏంటంటే ఈయనకంటే అవి ఎక్కువ ఆకర్షణగా కనపడతాయి. అందుకని వాటికి ఎక్కువ ఆకర్షణ ఇచ్చి ఆయన వాటిని నాకు పక్కన పెట్టి ఆయన ఒక పక్కన నిలబడి, కోరుకోండి, మీరు అవి కోరుకుంటే అవి, నన్ను కోరుకుంటే నేను.
లోకంలో ఉన్న ప్రజల్లో చాలామంది వాటిని కోరుకున్నారు, కొంతమంది దేవుణ్ణి కోరుకున్నారు, దేవుని వైపు వచ్చారు. నా యందు విశ్వాసం ఉంచిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేస్తానని ఆయన మాట్లాడాడు. ఈ అననుకూల ప్రపంచంలో మనల్ని ఉంచి పరీక్ష నాళికలు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే శాశ్వత జీవితం మనకి ఇవ్వాలి, అది ఎక్కడ ఉంచాలి మనల్ని అని. అర్థమైందా? కాబట్టి మనకి నిత్య నరకం కూడా ఒకటి ఉంది, నిత్య జీవం కూడా ఒకటి ఉంది. కాబట్టి నిత్య నరకం తప్పించుకోవాలి. అసలు నరకానికి ఎందుకు వెళ్తున్నాడు మనిషి అంటే పాపాలను బట్టి, వాటి క్రియలను బట్టి, అందులో ఉన్న పాపాన్ని బట్టి వెళ్తున్నాడు. మరి ఇప్పుడు నరకం తప్పించుకోవాలంటే పాపం పోవాలి. అర్థమైందా? పాపం పోతే దానికి వచ్చే శాపము, ఆవేదన, అవిశ్రాంతి, నరకము ఇవన్నీ పోతాయి. మరి ఇప్పుడు ఈ పాపం ఎట్లా పోతుంది? ఈ స్పర్శ అనేది ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాల వాళ్ళకు ఉంది. అన్ని మతాల వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళ వ్యాఖ్యలు వినండి, మాటలు వినండి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే పాపాలు పోతాయండి, పాపాలు పోతాయండి. నదిలో మునిగితే పాపాలు పోతాయండి, హజ్ యాత్రకు పోతే పాపాలు పోతాయండి, ప్రార్థన చేస్తే దేవుని యేసుప్రభు దగ్గరికి వెళ్తే పాపాలు పోతాయండి. క్రిస్టియన్ చెప్పినా, ముస్లిం చెప్పినా, హిందూ చెప్పినా అందరి గోల పాపాలు పోతాయి, పాపాలు పోతాయి, ఇది చేస్తే పోతాయి. అందరిలో పాపమును గూర్చిన స్పర్శ ఉంది. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మతం ఆ మతం అని లేదు, అందరిలో మనస్సాక్షి ఉంది, అందరిలో పాపాన్ని కూర్చున్న భయం ఉంది. అందుకే ఎవరు తిప్పలన్నా చూడు, ఏందిరా నీ బాధలు అంటే పాపం పోయిద్ది సార్ ఇట చేస్తే. పాపం ఉంటే ఏమైందిరా అని మనం అందాం. పాపం ఉంటే ఏముంది సార్? బతుకులో ఆవేదన, సస్తే నరకం. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే దానికి కారణమైన పాపం నుంచి విడుదల పొందాలి. అందుకే తిప్పలు పడుతున్నానని రకరకాల తిప్పలు జనం పడతా ఉంటారు. కాబట్టి బాప్తిస్మం ముందుకు వచ్చిన వాడికి ఫస్ట్ తాను పాపిని అన్న గ్రహింపు ఉండాలి. రెండవది పాపానికి వచ్చే జీతం ఏంటో కూడా తెలిసి ఉండాలి. మరి ఇప్పుడు సమస్య అర్థమైంది, పాపానికి శిక్ష వస్తుందని. ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? దానికి మనుషులు కల్పించుకున్న మార్గాలు ఉన్నాయి, దేవుడు తానే వేసిన మార్గం ఒకటి ఉంది. మనుషులు కల్పించిన మార్గాలు రకరకాలు ఉన్నాయి. ఇలా చేస్తే దేవుడు వదిలేస్తాడు, అలా చేస్తే దేవుడు వదిలేస్తాడు, అందులో మునిగితే వదిలేస్తాడు, ఇందులో పొర్లితే వదిలేస్తాడు, అట్లా చేస్తే వదిలేస్తాడు, ఇట్లా చేస్తే వదిలేస్తాడు. రకరకాల మార్గాలు వేసుకున్నారు. ఎవరు బుర్రకు దోచిన మార్గాలు వాళ్ళు సొంత మార్గాలు వేసుకున్నారు. సొంత మార్గాలు మనుషులు వేసుకున్న మార్గాలన్నీ దేవుడు ఆమోదించడు. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతిఫలాలు తీసుకొని, మనం ఇచ్చేటువంటి చిల్లర తీసుకొని, మనం ఇచ్చేటువంటి అవి ఇవి తీసుకొని మన పాపాలను, మన దోషాలను దేవుడు వదిలిపెడితే మనందరికంటే దేవుడే పెద్ద పాప అవుతాడు. ఏమైనా అర్థమైందా మీకు? మనం ఇచ్చే కమిషన్లు ఏవైనా ఏ రూపంలోనన్నా ఇవ్వు, నువ్వు దేవుడా ఇగో ఇది తీసుకొని నా పాపాలు వదిలేసేయి అని మనం ఇచ్చే సమస్తము, అవి ఏవైనా కానీ, ఏ మతం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయని, వాటిలో ఏవి తీసుకొని దేవుడు మనల్ని వదిలిపెట్టినా, తీసుకొని వదిలిపెడితే, ప్రతిఫలం తీసుకొని వదిలిపెడితే ఈ మనుషులందరికంటే ఆ దేవుడే పెద్ద పాప అవుతాడు. ఈ సంగతి సమాజంలో చాలామందికి తెలియదు. ఎవరో ఒక అధికారిని ఏదో లంచం ఇచ్చి కన్విన్స్ చేసినట్టు దేవుణ్ణి కూడా ఏదో ఒకటి ఇచ్చేసి లైన్ చేద్దాం అనే ఆ సైకాలజీలోనే ఉన్నారు, ఆ ఐడియాలజీలోనే ఉన్నారు. కానీ ఒరే ఇవన్నీ దేవుడు తీసుకోడరా, ఇవన్నీ చెల్లవరా, ఇవన్నీ మన నాటకాలు రా నాయన. ఆయన సృష్టించిన బొమ్మలకు మనకే ఇన్ని నాటకాలు ఉంటే ఇంతమందిని సృష్టించినోడు ఇంకా ఆయన ఎంత మొనగాడై ఉంటాడు. మన డ్యాన్సులు అక్కడ పనికి రావరా అన్న గ్రహింపు వాళ్ళకు ఉండదు. మనుషుల దగ్గర వేస్తే డ్యాన్స్ సరిపోయేది, కానీ దేవుడి దగ్గర వేస్తే జాయింట్లు తీస్తాడు అన్న సంగతి తెలియదు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి బాబు, ఎట్లా బయటపడాలి? మరి ఇప్పుడు పాపానికేమో శిక్ష అంటుండే, మరి తప్పించుకోవాలి అంటే మరి ఏం చేయాలి? మరి ఇదే దొరికింది దారి, ఏదో ఒకటి ముందు ఇచ్చి శాంతి పరుద్దాం అని తిప్పలు పడుతున్నాం. అంటే దానికి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, ఓకే మీ బాధ అర్థమైంది, పరిష్కారం అది కాదు. పరిష్కారం ఏంటంటే మీ పాపమునకు మీరన్నా శిక్ష పొందాలి, లేదా మీ స్థానములో మీ సంబంధిగా ఉన్నవాడు మరొకడన్నా శిక్ష పొందాలి. ఆ విధంగా తప్పించి ఇక ఏ విధంగా కూడా పాపానికి శిక్ష తప్ప
ప్రాయశ్చిత్తము మీ పక్షంగా చేస్తే తప్ప మీరు పాపం నుంచి విడుదల పొందలేరు. ఎందుకంటే నేను న్యాయాధిపతిని. ఏదో మీరు ఇచ్చినవి తీసుకుని వదిలేశాను అనుకో, నేను తేడా అవుతాను. కాబట్టి అట్లా కుదరదు. అందుకని మీ పక్షమున మీ అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త నేనే, మీ తండ్రిని నేనే, న్యాయాధిపతిని కూడా నేనే. కాబట్టి న్యాయం పక్షంగా మీ దోషానికి శిక్ష నేను వేస్తాను. మీ అందరి పక్షంగా నేనే వచ్చి మీ పాపాలకు నా శరీరమందు వెల చెల్లిస్తాను. ఇది దేవుడు చూపించిన దారి. అలాగూ నేనే మీకు బదులు ప్రాణం పెడతాను, ఇది జరుగుతుంది అనడానికి ఆదికాండము 2వ అధ్యాయములోనే ఒక పని చేసి సాక్ష్యం ఇచ్చాడు. వాస్తవంగా ఆదాం హవ్వలను తోటలో ఉంచినప్పుడు ఏమన్నాడు? ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడా? అనలేదా? బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. కనీసం ఆదికాండం కూడా చదవలేదా? ఇది మహాదరిద్రం. దేవునికి స్తోత్రం. వాక్యం మనం చదవాలని ప్రసంగం చేసినప్పుడల్లా ఆవేశంతో ముందు చదివేది ఆ 3 అధ్యాయాలే. ఏ 3 అధ్యాయాలు? ఆదికాండం 3 అధ్యాయాలే. అవునా? అందులో 2వ అధ్యాయంలో తోట ఆదాము నుంచి ఏమన్నాడు? తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ మీరు భుజింపవచ్చును, అయితే తోట మధ్యనున్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం మీరు తినవద్దు, అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. 2:17. ఓకే, నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. చచ్చెదవు అన్నాడా లేదా? తర్వాత హవ్వ ఆ పండ్లు తిన్నది, ఆదాము కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. మరి చచ్చారా? చావలా. 930 చిల్లర బ్రతికాడు ఆదాం. 930 సంవత్సరాల పైచిలుకు బ్రతికాడు ఆదాం. హవ్వ కూడా చాలా సంవత్సరాలు చచ్చిపోవాలి కదా తిన్నప్పుడే. మరి ఎందుకు చావలేదు? అంటే మీరు చేసిన దోషమునకు ఫలముగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు కదా, తింటే అవుట్ అన్నాడు కదా. మరి ఎందుకు చావలా? మరి వాళ్ళకి ఎందుకు మరణం రాలా? అంటే మరణం అనేది తోటలోకి వచ్చింది, కానీ వాళ్ళ మీదికి రాలా. వాళ్ళ దోష శిక్షని ఒక పశువు మీద ఉంచి వాళ్ళకు ప్రతిగా దాన్ని బలి చేసి దాని రక్తమును బట్టి వారి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి, సిగ్గు తెలిసిన వాళ్ళకి దీని చర్మము చేతనే చొక్కాయలు చేయించి తొడిగించి, ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తము ఆ పశువే, వారి సిగ్గు కప్పింది కూడా ఆ పశువే. ఎవరి పశువు? లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూసారా? మన పాపాలకు ప్రాయశ్చిత్తము యేసు రక్తమే. మనకు సిగ్గు కప్పుకోవడానికి మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, నీతి వస్త్రము యేసే. విమోచన యేసే, దేహమును కప్పిన వస్త్రము యేసే. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయనను ధరించుకున్నామని ఒక వస్త్రాన్ని గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఆ పశువు ద్వారా 2 జరిగిన ఆదాము హవ్వలకి. ఒకటి, వారి మీదికి రావాల్సిన మరణము తప్పింది, అది పశువు మీద పడింది. ఓకే, ఇప్పుడు వాళ్ళకు దోష నివృత్తి కలిగింది. అందుకే వాళ్ళు చావకుండా బ్రతికారు అన్ని 100 సంవత్సరాలు. లేత అవుట్. రెండవది, వాళ్ళ దేహములకు చలి, ఎండ, వాన 3 కాలాలకు సరిపోయిన వస్త్రాలు వాళ్ళకి దొరికినాయి. లేకపోతే అంతకుముందు వాళ్ళు అంజూరపు ఆకులు కట్టుకున్నారు. అవి ఎన్ని రోజులు ఉంటాయి? ఎండా గాలి తగిలిందంటే పెట్లిపోతాయి, మళ్ళీ ఆకులు తెచ్చుకోవాలి, రోజు తెచ్చుకోవాలి. కానీ దేవుడు చేసిన పని చూడండి, చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు, ఇంకంతే, ఫిక్స్డ్ అయ్యి. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది?